హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. నేను ఈరోజు వాకిట్లో ముగ్గు వేస్తున్నానండి. మరి స్పెషల్గా వాకిట్లోనే వేయాల్సి వస్తుంది మార్నింగ్. ఎందుకంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడేది వాకిట్లో చూసి ముగ్గులు వేసేవి మాత్రమే ఇష్టపడుతున్నారు. నేను బుక్లో వేయడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాను, కానీ దానికి ఎక్కువగా వ్యూస్ రావట్లేదు. నేను దీంట్లో స్టెప్ బై స్టెప్గా వేసుకుంటూ వచ్చాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీగా మీరు ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో కొంతమందికి మీకు శారీ బోర్డర్ డిజైన్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. కొన్ని టెక్నిక్స్ ఇందులో నుంచి మనము తీసుకోవచ్చండి. దీంట్లోంచి మనం తీసుకొని మనము యాడ్ చేసుకుంటే శారీ బోర్డర్లో కానీ మనకి ఫ్లోర్ డిజైన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇందులో ఇంకా రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లవర్స్. నేనైతే సింపుల్గా వేసి అప్పటికప్పటికి ఆన్ ది స్పాట్లో వేసి చూపించడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చేయడం ఎర్లీ మార్నింగ్ అంటే చాలా కష్టం అండి. మీరు ఒక లైక్ వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలీదు. కాకపోతే మీ సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంతవరకు వచ్చాము. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఎందుకంటే ఎవరి ఛానల్ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోలేరు, ఎవరు వారు చూసుకోలేరు. కాబట్టి మీ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు వచ్చింది. ఖచ్చితంగా మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా వేయండి అక్క, ఇంకా వేస్తే బాగుంటుంది, ఇంకా వేరే చూపించండి అంటే ఇంకా కొంచెం టఫ్గా ఉంటాయండి చూపించడానికి. చూపించడానికి ప్రాబ్లం ఏమీ లేదు, చాలా రకాలుగా వేస్తాను. మీకు మళ్ళీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో పెయింటింగ్స్ కానీ నేను ఇప్పుడు ఈ వీడియోస్ తయారు చేస్తాను. మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మనకి 8 ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో క్వాలిఫై అవుతేనే మీరు వేరే అదర్ ఎగ్జామ్స్కి వెళ్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.